ఫ్రెండ్స్ ఏపీ టెట్కి సంబంధించి అయితే కనుక ఫైనల్ కీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 1 అవర్ బ్యాక్ అయితే మనకైతే ఈ యొక్క కీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనం దీంట్లో చూసినట్లయితే కనుక ఈ ఫైనల్ కీస్ చూసినట్లయితే కనుక ఈ ఎస్జిటి వాళ్ళకి అయితే కనుక ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. అయితే టోటల్ ఎన్ని సెషన్స్ జరిగినాయి, మొత్తం ఎన్ని కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే కనుక మీరు చూడండి, ఇక్కడ ఫైనల్ కీస్ అని చూపిస్తుంది. అయితే నేను మార్నింగ్ ఇది ఏదంటే కనుక ఈ క్వశ్చన్ పేపర్ విత్ కీస్ అనేసి తప్ప దీని ఫైనల్ కీస్ అనేది చాలామంది మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకున్నారు. ఓకే, ఎనీవే ఫైనల్ కీస్ అని అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అని ఉంటే మీరు ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఈ యొక్క ఫైనల్ కీ అనేది అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి మార్నింగ్ సెషన్ 1/3/2024 ఎవరైతే మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్జిటి ఇక్కడ లాంగ్వేజ్ చూసుకుంటే కనుక తెలుగు అనమాట. ఓకే, ఆ యొక్క ఫైనల్ కీస్ అనేవి ఉంటాయి. ఆ యొక్క కీస్ని మీకు ఇలా క్లిక్ చేయాలని దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆ కీ అనేది అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇక్కడ మీకు కీ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి మీ యొక్క క్వశ్చన్ పేపర్ దీన్ని మీరు కంపేర్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా, రెస్పాన్స్ షీట్ని మాత్రం చెక్ చేసుకోండి, అది దీన్ని కంపేర్ చేయకండి. అయితే ఇంకొకటి, ఇక్కడ మీకు మధ్యలో కొన్ని చూడండి, ఇక్కడ యాడ్ స్కోర్ ఉంటాయి, అవి చూసుకోండి. ఓకే, దీంట్లో అయితే లేవు, ఈ కీస్లో అంతా ఓకే. తర్వాత ఇంకొకటి మీకు ఏంటంటే కనుక కొంతమంది చెప్తున్నారు, నాకు కామెంట్స్ పెడుతున్నారు, ఎట్లా అంటే కొన్ని ఓపెన్ అవ్వట్లేదండి, 401 ఎర్రర్ వస్తుందనేసి. అది ఎందుకంటే అప్పటికి సర్వర్ డౌన్లో ఉన్నా లేకపోతే సర్వర్ ఏదైనా బిజీ ఉన్నా కానీ అప్పుడు అట్లా వస్తుంది. ఆఫ్టర్ ఒక 2-3 అవర్స్ తర్వాత మీరు చెక్ చేసినట్లయితే కనుక ఎవ్రీవన్ మీకైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదనే కాదు, ఈ కీ అనే కాదు, ఆ ప్రతి కీ కూడా మీకు అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి, ఆన్సర్ ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్స్ ఉంటే ఆన్సర్ ఉంటుంది. మీకు ఒకవేళ ఏమైనా ఉంటే కనుక మీ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు కన్వీనియంట్ ఉంటే కనుక 2 ప్రింట్అవుట్లు తీసుకుని పక్కన పెట్టుకుని చూసుకుంటే చాలా ఈజీగా మీకైతే ఇబ్బంది లేకుండా మీ డౌట్ అనేది క్లియర్ అయిపోద్ది. క్వశ్చన్ పేపర్ పక్కన ఈ కీ కూడా పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఓకేనా, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఇంకా నేను చూపిస్తాను చూడండి. తర్వాత మీరు చూసినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో మనకి చూడండి, అన్నీ కూడా ఎస్జిటీలో ఉన్నాయి, ఎస్సీలు ఇంకా మనకైతే రాలేనట్టుంది. సో ఈ ఎస్జిటీలకి సంబంధించి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ప్రింట్అవుట్ ఆప్షన్ నాకు ఎనేబుల్ ఇక్కడ అవ్వట్లేదు. అంటే మీరు కొట్టేటప్పుడు ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు ఎనేబుల్ చేసుకుంటే కనుక, అంటే నా దాంట్లో అవ్వట్లేదు, కొంచెం టచ్ ప్రాబ్లం ఉంది, ఏంటో తెలియట్లేదు కానీ. ఓకే, సో ఇంకొకటి ట్రై చేద్దాం చూడండి. తెలుగు ఆఫ్టర్నూన్ సెషన్ 1/3/2024 ఉంది కదా, అది ట్రై చేద్దాం. అది ట్రై చేస్తే అది అవుతుందేమో చూద్దాం. ఇది ట్రై చేస్తున్నాయి, ఇది అవుతుందేమో ట్రై చేద్దాం. ఓకే, ఇదైతే ఓపెన్ అవుతుంది. ఓకే, సో అంటే ఏం లేదు, చెక్ చేయడం కోసం నేనైతే ఇంకొక కీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతే, ఇంకేం కాదు. సో ఇది కూడా అంత ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ యాడ్ స్కోర్ అనే దానికి మాత్రం మీకు యాడ్ స్కోర్ యాడ్ అవుద్ది అనమాట. ఏది క్వశ్చన్ 57 క్వశ్చన్ నెంబర్ 57 అనేది మీకు యాడ్ అవుతుంది. అది కూడా చూసుకోవచ్చు. డేట్ 28/2/2024. ఓకే, ఇది సెషన్ 1 సబ్జెక్ట్ ఎస్జిటి. ఓకే, సో ఇలా చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక నేనైతే కనుక ప్రతిదీ కూడా మీకు మినిట్ టు మినిట్ అందించడానికి నేనైతే ప్రయత్నాలు చేస్తాను. అలాగే ఇంకొకటి, ఇది అవ్వట్లేదు అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకుని చూసుకోవాలనుకుంటే కనుక మీరు 2 కూడా క్వశ్చన్ పేపర్ కీ కూడా ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటేనే బెటర్. ఓకే, నా ఒపీనియన్ ప్రకారం మీరు చెక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, మీ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. అంటే కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూడా ఎట్లా అంటే ఈ ఫోన్లో కనీసం సిస్టంలో అయితే మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఫోన్లో అంత కన్వీనియంట్ ఉండదు. మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ మనకు ఆ కన్వీనియంట్ అనేది ఉండదు. సో బెటర్ ప్రింట్అవుట్ తీసుకోవడం బెటర్. అలాగే తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంకొకటి లింక్ సరిగా టచ్ అవ్వట్లేదు. ఇంకొకటి కూడా చూడండి, ఇది మార్నింగ్ సెషన్ ఓపెన్ చేస్తే ఇంకొక కీ కూడా అంటే ఏమీ లేదు, ఒక్కొక్కసారి ఫోన్ టచ్ ప్రాబ్లం సరిగా అవ్వట్లేదు. కానీ మీరు చూసినట్లయితే కనుక అంటే అన్నీ ఓపెన్ చేయడం టైం వేస్ట్ కాబట్టి నేను చూపిస్తున్నా.
ఇందులో కూడా యాడ్ స్కోర్ ఏది లేదు. ఇది కూడా డేట్ మీరు చూసుకోవచ్చు 29/2/2024. ఓకే, సెషన్ 1 సబ్జెక్ట్ SGT అనేసి ఇచ్చారు అన్నమాట. సో కొన్ని ఏవైనా యాడ్ స్కోర్ ఉంటే కనుక మీకు ఇక్కడ వచ్చేది దానికి స్కోర్ అనేది యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఒకటి అనేది ఒక 1 మార్క్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది గైస్ అయితే ఏపీ టెట్కి సంబంధించి కీ యొక్క రిజల్ట్ అయితే ఇదనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.